అదేం చేశాడు, వీళ్ళ పేరుతో లీజు తీసుకుని ఇదే గవర్నమెంట్ తరపున పాడుకుని వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేశాడు. ఆ లీజు తీసుకున్నట్టు వీళ్ళకి డబ్బులు ఇస్తుంటాడు. అంటే నెల నెల లంసమ్ అమౌంట్ అనమాట. ఎంత బొగ్గు ప్రతి టన్నుకి ఎంత డబ్బులు వచ్చేస్తుంటాయి వీడికి ప్రతి నెల. ఆ వచ్చిన డబ్బులతో లెక్క కట్టి కేసు కట్టారు. అలాంటిదే ఇప్పుడు నిన్న జరిగింది మమతా బెనర్జీది. ఆ ఫైళ్ళని ఈవిడ ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయి ఒకవేళ నిజంగానే అమిత్ షా తీసుకెళ్తాను, నువ్వు ఇంతకుముందు ఎందుకు కేసు పెట్టలేదు, నువ్వు అవసరమైతే కోర్టుకు కూడా పోవచ్చు కదా అంటే ఎదురు దాడి చేస్తుంది ఆవిడదంతా కూడా. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అదే. మెయిన్ ఏంటంటే మోడీ మీద ద్వేషంతో ఉన్న వాళ్ళందరూ ఆవిడని హీరోయిన్ గా భావిస్తూ ఆవిడ చేసే తప్పుల్ని సమర్థిస్తారు దేశవ్యాప్తంగా. బెంగాల్లో వచ్చేటప్పటికి అవినీతి అనేదాన్ని అసలు లైట్ తీసుకుంటారు కాబట్టి నడిచిపోతుంది అనమాట అక్కడ. ఇప్పుడు ఈ పోరాటం మమతా బెనర్జీ పోరాటం మోడీ తోట ఈడీ తోట ఎన్నికల్లో జనంతో అంత మించి లేదు. వీళ్ళిద్దరిని చూపెట్టి జనాల దగ్గర ఓట్లు నొక్కేయాలి, అంత మించి లేదు. కానీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం తెచ్చిపెట్టే అంశమేనా పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు? రాజకీయం ఏముంది, ఈవిడ రాజకీయం చేస్తుంది. ప్రయోజనం నష్టం అంటే నష్టం చేకూర్చడం ఆవిడ తెలివితేటలు. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి బీజేపీ. అంటే బీజేపీకి నష్టమా లేదంటే ప్రయోజనమా? అదే ఇంట్లో అక్కడ పబ్లిక్ పరంగా అయితే గనక నష్టమే అవుతుంది. ఎందుకంటే ఓ మహిళను ఏడిపిస్తున్నారు ప్రతి ఎలక్షన్ అప్పుడు.